హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చిన్నారి కథలు. ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా చాలా బాగుండాలి. ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్, ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తున్నట్టయితే ఒక లైక్, షేర్ అండ్ కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. కామెంట్ చేసి లైక్ చేసి వీడియో చూడండి. మీ ఒక్క లైకే మా ఛానల్కి ఎంతో గ్రోత్ అవుతుంది ఫ్రెండ్స్. ఈరోజు రాజుగారి విచారం అనే కథ చెప్పుకుందాం. మన దేశంలోని అతి ప్రాచీన పట్టణాల్లో పాటలీపుత్రం ఒకటి. ఒకనొకప్పుడు పాటలీపుత్రాన్ని సుదర్శుడనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ రాజకుమారులు చదువు గురించి అస్సలు పట్టించుకునేవారు కాదు. ఎప్పుడు ఆటపాటలతో కాలం గడుపుతూ ఉండేవారు. ఆ రాజు ఒకరోజు 2 శ్లోకాలు విన్నాడు. వాటి అర్థం ఇది: శాస్త్రం అనేది 3వ కన్ను లాంటిది. ఎన్నో సందేహాలను తొలగిస్తుంది. కంటికి కనిపించిన దాన్ని కనిపింపజేస్తుంది. శాస్త్రం చదవనివాడు గుడ్డివానితో సమానం. యవ్వనం, ధనం, రాజ్యాధికారం, అవివేకం అనేవి అనర్థాన్ని కలిగిస్తాయి. ఈ 4 కలిస్తే కలిగే కీడును అంచనా వేయలేము. ఆ శ్లోకాలు విన్న రాజుకు తన కుమారులు జ్ఞాపకం వచ్చారు. వారు శాస్త్రం నేర్వలేదు, ఎప్పుడూ చెడుదారిని వెళ్తూ ఉన్నారు. వారి గురించి ఆయనకి విచారం పట్టుకుంది. వెంటనే తన ఆస్థానంలోని పండితులను సమావేశపరిచాడు. నా పుత్రులకు శాస్త్రజ్ఞానం లేదు, ఎప్పుడూ చెడుదారిలో తిరుగుతున్నారు. వారికి నీతి శాస్త్రాన్ని బోధించి విద్యావంతులుగా తీర్చిదిద్దమని కోరుతున్నాను అని పండితులను కోరాడు. రాజు మాటలకు విష్ణుశర్మ రాజకుమారులను తీర్చిదిద్దడాన్ని ముందుకు వచ్చాడు. ఒకరోజు విష్ణుశర్మ రాజకుమారులను తన దగ్గరకు పిలిపించుకొని, రాజకుమారులారా, శ్రద్ధగా వినండి. బుద్ధిమంతులైన వారు కావ్యాల శాస్త్రాలను గురించి చర్చిస్తారు. దానివలన లభించే వినోదంతో ఆనందంగా కాలం గడుపుతారు. మూర్ఖులు ఎప్పుడు నిద్రపోవడం, తగువులాడడం, మద్యపానం చేయడం వంటి చెడు అలవాట్లతో కాలం గడుపుతారు. మీకు మిత్రుల వలన కలిగే లాభాల గురించి చెబుతాను వినండి అని అన్నాడు. రాజకుమారులు కుతూహలంగా చెప్పమని అడిగారు. విష్ణుశర్మ తన కథలను చెప్పడం మొదలుపెట్టాడు. చిత్రగ్రీవుని కథ. గోదావరి నది ఒడ్డున పెద్ద బొరగ చెట్టు ఉంది. చాలా పక్షులు రాత్రివేళ ఆ చెట్టు మీద చేరి కాలం గడుపుతూ ఉండేవి. ఒకరోజు తెల్లవారబోతుంది. అప్పుడు ఒక కాకి నిద్ర నుండి లేచింది. దాని పేరు లఘుపతనకుడు. లేచిన వెంటనే అది ఒక వేటగాడిని చూచింది. అతడి చేతిలో వల ఉంది. ఇవాళ లేవటంతోనే వీడి ముఖం చూశాను, ఏ ఆపద రానుందో అని అనుకుంది కాకి. వేటగాడిని అనుసరించి వెళ్ళింది. వేటగాడు ఒకచోట భూమి మీద నూకలు చెల్లాడు. వాటిపైన వలని కప్పాడు. ఒక పొదలో దాక్కొని గమనించసాగాడు. ఆకాశంలోని ఒక పావురాల గుంపు వెళ్తూ ఉంది. అవి భూమి మీద ఉన్న నూకలను చూశాయి. వాటిని తినాలని అనుకున్నాయి. పావురాలకు నాయకుడు చిత్రగ్రీవుడు. చాలా వివేకం కలవాడు. చిత్రగ్రీవుడు తన సహచరులతో ఇలా అన్నాడు: మనుషులు ఎవరు లేని ఈ అడవిలో నూకలు ఎలా వచ్చాయి? వీటిని తినాలని అనుకోవడం మంచిది కాదు. పూర్వం ఒక బాటసారి బంగారు కంకణం మీద ఆశపడ్డాడు. ఆ ఆశతో ముసలి, పులి చేతికి చిక్కి మరణాన్ని కొని తెచ్చుకున్నాడు అని అనగానే ఆ కథ చెప్పండి అని పావురాలు అడిగాయి. చిత్రగ్రీవుడు కథ చెప్పడం మొదలుపెట్టాడు. బాటసారి, బంగారు కంకణం. ఒకనొకప్పుడు దండకారణ్యానికి వెళ్ళాను. అక్కడ ఒక వింత దృశ్యం చూశాను. ఓ పెద్ద ముసలి పులి చెరువులో స్నానం చేసింది. చేతిలో దర్భలు పట్టుకుంది. దారిన పోయే వారితో, ఓ బాటసారులారా, ఇదిగో బంగారు కంకణం, దీనిని దానం చేయదలుచుకున్నాను, తీసుకువెళ్ళండి అని అనసాగింది. ఆ మాటలు ఒక బాటసారి విన్నాడు. మొదట ఆ దానం తీసుకోవడానికి సంశయించాడు. తర్వాత ధైర్యం చేశాడు. దాని దగ్గర కంకణం ఉన్నదో లేదో తెలుసుకోవాలనుకున్నాడు. ఏది కంకణం చూపెట్టు అని అడిగాడు. పులి కంకణం చూపించింది. నువ్వు దుష్టురాలివి, నిన్ను నమ్మటం ఎలా అని మళ్ళీ బాటసారి అడిగాడు. పెద్ద పులి ఇలా చెప్పింది: నేను ఒకప్పుడు దుష్టురాలినే, దొరికిన వాటినల్లా వధించాను. నాకు పాపం చుట్టుకుంది. దాంతో నా భార్య పిల్లలు మరణించారు. ఒక ధర్మాత్ముడు దాన ధర్మాలు లాంటి మంచి పనులు చేస్తూ ఉండు అన్నాడు. అప్పటి నుంచి కనిపించిన వారికల్లా ఏదో ఒకటి దానం చేస్తూనే ఉన్నాను. అంతేకాక తాను ముసల్దాన్ని అయ్యానని, గోళ్ళు పళ్ళు ఊడిపోయాయని చెప్పింది. భయపడకుండా ఈ చెరువులో స్నానం చేసి వచ్చి ఈ కంకణం తీసుకో అని బాటసారి నమ్మే విధంగా ఆ పులి చెప్పింది. దాని మాటలు బాటసారి పూర్తిగా నమ్మాడు. స్నానం చేయాలని చెరువులో దిగాడు. ఆ చెరువు బురదతో కూడుకొని ఉంది. దిగిన వెంటనే బాటసారి ఆ బురదలో కూరుకుపోయాడు. ఆ పులి బాటసారిని రక్షించే దానిలాగా నటించింది. చెరువులో దిగి మెల్లగా అతన్ని చేరుకుంది. బాటసారి ఎంతో విచారించాడు. ధర్మశాస్త్రాలు చదివి వేదాలు అధ్యయనం చేసినా దుర్జనుడు చెడ్డబుద్ధిని మర్చిపోలేడు. అన్ని ప్రాణులు సహజ గుణాలను, విఘ్నులైన వారిని పరీక్షించి చూస్తారు. అన్ని గుణాల కంటే సహజ గుణమే గొప్పది. ఇలా అనుకుంటూ ఉండగానే బాటసారిని
పులి తన పంజాతో చంపి తినివేసింది. చివరికి చిత్రగిరీవుడు చూశారుగా, కంకణం మీద ఆశ చేత వాటిసారికి ఏ గతి పట్టిందో, అందుకని ఆలోచించకుండా ఏ పని చేయరాదు అని హితబోధ చేశాడు. ఆ పావురాల్లో ఒక ముసలి పావురం ఇలా అంది: కథలకేం లేదు, ఎన్నైనా చెప్పవచ్చు. కంటికి కనిపించిన ఆహారాన్ని వదిలిపెట్టగలమా? పదండి నూకలు తిందాం అన్నది. దాంతో పావురాలన్నిటికీ నూకలపైన ఆశలు పుట్టినాయి. ఒకసారి నూకలు ఉన్న చోటకు వాలాయి. అలా నూకలపై వాలిన పావురాలు వలలో చిక్కుకున్నాయి. అలా చిక్కుకున్నందుకు పావురాలన్నీ దుఃఖించాయి. తమను వలలో చిక్కునట్లు చేసిన ముసలి పావురాన్ని నిందించాయి. ముసలి పావురాన్ని నిందించడం చిత్రగిరీవుడు ఉన్నాడు. ఫ్రెండ్స్, మా కథ నచ్చిందా? నచ్చితే మిగిలింది రేపు చెప్పుకుందాం ఫ్రెండ్స్. మా కథ కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చిన్న కామెంట్ పెట్టండి. లైక్ చేసి వీడియో చూడండి ఫ్రెండ్స్. మీ ఒక్క లైకే మా ఛానల్ ఎంతో గ్రోత్ అవడానికి